జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయన చేశాడా? రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్ళు 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇంకా ముందుకు పోమంటారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. ఒక్కరికన్నా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్లోనూ 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇంకా చదువుకుంటూ పోతే ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? ఇక్కడ కనిపిస్తా ఉందా ఎక్కడైనా? నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో. 2014లో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి, జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్లెట్లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతారా అక్క? ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారట. నమ్ముతారా? చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్లు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా,
ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళుంటే, అక్క మన గుర్తు ఫ్యాను. అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా? మన గుర్తు ఫ్యాన్ అవా? ఇక్కడవా? ఇక్కడ అవా? ఇక్కడ చెమట తుడుచుకుంటారు. ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అక్క. ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు. మన గుర్తు ఫ్యాన్ అన్నా. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. అక్కడ టెంట్ లోపల ఉన్న అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క. అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్న రామ్ నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాంపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. ఇటు గురు, ఇటు పైకి ఇటువైపు రామ్, ఒక్క నిమిషం ఇటు కనపడు. మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నా పక్కనే ఉన్నాడు. తాను కూడా నాకు మంచి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా